SSTV. హాయ్, వెల్కమ్ టు SSTV. ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్ గా ఈ రోజు అంతా ఫిజికల్ టాస్క్ జరిగిందని చెప్పాలి. ఈ రోజు జరిగిన టాస్క్ కంటెస్టెంట్స్ పెట్టిన ఎఫర్ట్స్ ఇంతకు ముందు ఏ సీజన్ లోనూ ఎవరు పెట్టలేదని చెప్పాలి. అంత ఇదిగా కొట్టుకోవడం కూడా జరిగింది, కానీ అందరూ ఇంట్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కూడా మొత్తం మనసు పెట్టి గేమ్ ని ఆడారని చెప్పొచ్చు. బిగ్ బాస్ ఈ రోజుని ఫుల్ గా ఫిజికల్ వీక్ గా ఉంచేస్తారు. ఎందుకంటే టాస్క్లు 2 రకాల టాస్క్లు ఇచ్చి ఆ టాస్క్లతో కంటెస్టెంట్స్ ని ఆడమని, పైగా కంటెస్టెంట్స్ ని ముగ్గురుగా విభజించి టీమ్స్ ని చేశారు. ఆ టీమ్స్ లో ఎవరైతే బిగ్ బాస్ చెప్పిన బాల్ ని తీసుకుని బౌల్లో వేస్తారో వాళ్ళు గెలిచినట్టు అనమాట. అయితే ఈ గొడవలోనే తనుజ మరియు కళ్యాణ్ కి మధ్య చాలా పెద్ద వారే జరిగింది. ఆ తర్వాత ఇద్దరిద్దరు మాత్రమే వచ్చే గ్రూప్స్ నుంచి వాపి కేవలం ఒక్కరు మాత్రమే రావాలని చెప్పి టైల్స్ కి అటువైపు ఒక కలర్ ఇటువైపు ఒక కలర్ పెట్టారు. 4 టైల్స్ ని ఒక యాంగిల్ లో వాటిని అమర్చి ఎవరైతే ఒక్కొక్క టీం నుంచి ఒకరొకరు వస్తారో వాళ్ళ కలర్ పైన ఉండేలాగా చూసుకోవాలి. మిగతా వాళ్ళు దానిని మార్చచ్చు. ఒకరు మారుస్తుంటారు, ఒకరు సెట్ చేస్తూ ఉంటారు. చివరికి టైం అయ్యేలోపు ఎవరి టీం కలర్ అయితే ఎక్కువ టైల్స్ ఉన్నాయో వాళ్ళు గెలిచినట్టు అనమాట. సో ఈ విధంగా టాస్కుల పర్వంతో ఈ రోజంతా గడిచిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా ఈ టాస్కులకి ముందు సంజనకి మరియు హరిత హరీష్ కి ఒక బిగ్ డిస్కషన్ జరిగింది. ఈసారి జరిగే డిస్కషన్ మాత్రం ముందు వారాల్లో జరిగిన ఫైటింగ్ డిస్కషన్ కాదు, నార్మల్ కన్వర్జేషన్. వీళ్ళిద్దరూ ఇంత ప్రశాంతంగా ఇదిగా మాట్లాడుకోవడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు జనాలు. నిజంగా చూసే వాళ్ళందరికీ షాక్. ఎందుకంటే మొన్న సంజన కారపొడి ఫైట్ లో తిండి మానేసి ఏడుస్తూ ఉన్నప్పుడు పాపం కరిగిపోయిన హరిత హరీష్ వచ్చి, మీకు నాకు చాలా గొడవలే ఉండి ఉండొచ్చు, కానీ మీకు ఎప్పుడైనా మనసు బాగపోతే ఖచ్చితంగా నాతో మాట్లాడండి, ఏం పర్వాలేదు, మీరు చాలా బాధలో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడండి, నేను వింటాను. మీరు నాకు మధ్య చాలా గొడవలే ఉన్నాయి, చాలా మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఉన్నాయి, నేను ఆడవాళ్ళ మీద తప్పుగా మాట్లాడతానని మీరు ఆ స్టాండ్ తీసుకున్నారు. అలాగే నేషనల్ మీడియాలో అందరి ముందు కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు, నేను హైజీనిక్ గా ఉండనని, స్నానం చేయనని, శుభ్రంగా ఉండనని ఏంటంటో మాట్లాడారు. అవన్నీ నాకు నిజంగా చాలా కోపంగా ఉన్నాయి. మీలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ నాకు అవసరం లేదు. కానీ మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మీకు ఖచ్చితంగా ఒక మాట్లాడే వ్యక్తి అవసరం. కాబట్టి మీరు బాధలో ఉంటే తప్పకుండా నాతో మాట్లాడండి, నేను మీకు హెల్ప్ చేస్తాను, బాధపడకండి. అన్ని రోజులు ఒకలా ఉండవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో సాఫ్ట్ కార్నర్ ఉన్న సంజన కూడా కొంచెం తగ్గిందని చెప్పాలి. మీరు అన్ని మర్చిపోయి నార్మల్ గా ఉండి హరిత హరీష్ గారు అని చెప్పగానే, లేదు మీరు నా మీద పాస్ చేసినవి వెనక్కి తీసుకుంటున్నానని నేషనల్ మీడియా ముందే చెప్పండి. ఎందుకంటే ఇంతమంది వ్యూస్ చూస్తూ ఉంటారు. నేను ఆడవాళ్ళ మీద గౌరవంగా మాట్లాడనని, హైజీనిక్ గా ఉండనని ఇంతమంది ముందు నా గురించి ఇంత బ్యాడ్ గా చెప్పిన మీరు నాకు ఎప్పటికీ ఫ్రెండ్ కాదు. ఆ రోజు మీరు ఏదో ప్రాబ్లం లో ఉన్నారని చెప్పేసి మీకు హెల్ప్ చేద్దామని నేను మాట్లాడాను. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు ఇచ్చిన ఆ వర్డ్స్ ని వెనక్కి తీసుకోండి. మీరు వెనక్కి తీసుకున్నట్లయితే నేను చక్కగా మీతో మాట్లాడతాను అని చెప్పుకొచ్చారు. అయితే సంజన అసలు తగ్గేదేలే బ్యాచ్ కదా, కాబట్టి మీరు అలాంటివన్నీ పట్టించుకోకూడదు, అవి గివప్ చేసేయండి, మీరు మూవ్ ఆన్ అయిపోండి, మీరు ఫ్రీగా ఉండండి అని చెప్పింది. ఎందుకంటే సంజన తెలివికి ఈయన స్ట్రాటజీ ఏమీ పని చేయదు. ఆమె చెప్పిన మాటని ఆమె నుంచి వెనక్కి తీసుకోవాలని ఒక ఎమోషనల్ బాండింగ్ కోసము తనని ప్యాంపర్ చేస్తున్నట్టు మాట్లాడి ఆమె మాటల్ని వెనక్కి తీసుకుందామని ట్రై చేశాడు. కానీ అక్కడ ఉన్నది సంజన కదా, అంత సీనే లేదు. సరే మీరు అవన్నీ మర్చిపోయి మీరు కొత్తగా స్టార్ట్ చేయండి, ఫ్రెష్ గా ఉండండి, నేను మీతో మూవ్ ఆన్ అయిపోతాను, నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా, ఇక మీ ఇద్దరి నుంచి అలా ఉండదు అని చెప్పింది. కానీ తన పాత స్టేట్మెంట్స్ ని మాత్రం తను వెనక్కి తీసుకోలేదు. అది మన సంజన అంటే. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు మొత్తం ఫిజికల్ టాస్క్లు జరిగినప్పటికీ కూడా సంజన హరిత హరీష్ కాన్వర్సేషన్ బెస్ట్ గా ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.